జై శ్రీరామ్ అన్న. గత 10-11 సంవత్సరాల క్రితం ఒక 50 మందితో మొదటిసారి నా ఆధ్వర్యంలో, అందులో నేను ముఖ్య పాత్ర వహిస్తూ ఆ రోజు స్టార్ట్ చేసినామన్న ఈ హనుమాన్ జయంతి ర్యాలీ. ఇప్పటి వరకు ఇది ఎక్కడ కూడా చెప్పలే. ఈరోజు సందర్భం వచ్చింది కనుక చెప్పడం జరుగుతుంది. తదుపరి సంవత్సరం అన్న వాళ్ళను, భగవాన్ రెడ్డి అన్నను, రాలింగం అన్నను కలిసి, అన్న మనం ఇట్లా చేస్తున్నాం, వచ్చే సంవత్సరం నుంచి ఖచ్చితంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయాలంటే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనుకాడుగు వేయకుండా ఇట్టి అన్నదాన సహకారం చేసిరు. అన్నదానానికి వారికి, వారి కుటుంబానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా వేలాదిగా వస్తున్న భక్తులండి. ఫస్ట్ 50 మందితో స్టార్ట్ అయిన ఈ హనుమాన్ జయంతి ర్యాలీ ఈరోజు వేల సంఖ్యలో మారి ఎంతో గొప్పగా రంగదాంపల్లి చౌరస్తా నుంచి శ్రీ దాసాంజనేయ హనుమాన్ టెంపుల్ దగ్గర ముగుస్తుందండి. ఎంతో ప్రయాసాలకు ఓర్చి భక్తులు కూడా ఇక్కడికి రావడం, మేము ఇచ్చే ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళడం జరుగుతుంది. ఈ అన్నదానం చేస్తున్న భక్తులకు, స్వీకరిస్తున్న భక్తులకు కూడా ఎంతో మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ హనుమాన్ ఏక్తా ర్యాలీ గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ ఏక్తా ర్యాలీలో విచ్చేస్తున్న భక్తులకు గత 10 సంవత్సరాల కింద పులిహోర చల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రశాంత్ నగర్ పెద్దలందరూ మతాలకు కానీ, కులాలకు కానీ, పార్టీలకు అతీతంగా వచ్చే భక్తులకు మంచి ఆహారం ఏర్పాటు చేద్దామని పెద్దలు భగవాన్ రెడ్డి గారు కానీ, రాజలింగం గారు కానీ, చిన్న గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, ఇంకా అప్పుడున్న చాలా మంది దానంతూ సహాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని భక్తులకు ఉత్తేజపరుస్తూ హిందువుల ఐక్యత చాటుతూ ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి భక్తులు కూడా దాసాంజనేయ చౌరస్తా హనుమాన్ టెంపుల్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీ.